అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఈ ఏడాది మే నెలలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను బుధవారం అరెస్ట్ చేసి సుమారు 13 లక్షల విలువైన 212 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి ఆభరణాలు, వాచ్ విలువ సుమారు 13 లక్షలు ఉంటుందని నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని సీఐ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో చురుగ్గా పనిచేసిన సిబ్బందిని అభినందించారు. ఈ మధ్య ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్న సందర్భంగా మన ఏలూరు రేంజ్ ఐజీ గారి అశోక్ కుమార్ సార్ గారి ఉత్తర్వుల వారి ఆధ్వర్యంలో మా కోనసీమ జిల్లా ఎస్పీ గారైన శ్రీ కృష్ణారావు ఐపీఎస్ గారి పర్యవేక్షణలో గత మేలో 9వ తారీఖున కేసు నమోదు చేయబడిన ఒక కేసులో రాబడిన సమాచారం మేరకు ఒక టీం కింద ఏర్పడి నేను, అదేవిధంగా మా కొత్తపేట ఎస్ఐ గారు సురేంద్ర గారు, అదేవిధంగా క్రైమ్ సిబ్బంది, క్రైమ్ సిఐ గారు, మా స్టాఫ్ అందరం కలిసి ఈరోజు ఉదయం 11:30 గంటలకు ఒక ఇద్దరు మనుషుల్ని వాడపాలెం దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి 227 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసి, అదేవిధంగా 2 కేజీల 100 గ్రాముల వెండిని కూడా రికవరీ చేయడం జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవరీ చేసాం. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ ఇంటికాడ దాసి ఇవాళ అమ్ముదామని చెప్పి బయలుదేరుతుంటే మాకు రాబడిన సమాచారం వాళ్ళ అదుపులోకి తీసుకొని ఈ గోల్డ్ ప్రాపర్టీని, అదేవిధంగా ఈ వెండిని కూడా సీజ్ చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ